Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Lakshmi, Ethics Center, Vijayawada. ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామికంగా వర్ధిల్లాలంటే ప్రజలలో నాస్తిక చైతన్యం పెంపొందాలి. ప్రముఖ నాస్తికులు గోరా. సైన్స్కి శాస్త్రీయ దృక్పథం తోడైతేనే సమాజ ప్రగతి. ఇంగ్లాండ్లో మత విశ్వాసాలపై అలుపెరగని పోరాటం సలిపి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతం చేసిన విప్లవ వనిత మేరీ స్టోప్స్. ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను మహత్యం ఉందనుకోవడం మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. ఇందిరాగాంధీ రుద్దిన ఎమర్జెన్సీకి 50 ఏళ్ల కార్యక్రమాలు ప్రజలలో ప్రజాస్వామ్య చైతన్యానికి తోడ్పడతాయా? డాక్టర్ సమరం. జూలై 26న నాస్తిక కేంద్రంలో నాస్తికోద్యమ నాయకులు గోరా గారి 50వ వర్ధంతి సభ. నాస్తిక కేంద్రం. అందరినీ ఆకట్టుకుంటున్న సమరం మగువా ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామికంగా వర్ధిల్లాలంటే ప్రజలలో నాస్తిక చైతన్యం పెంపొందాలి అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామికంగా వర్ధిల్లాలంటే ప్రజల్లో నాస్తిక చైతన్యం పెంపొందాలి. దానికి మనందరం కృషి చేయాలి. మనమే కాదు, కొన్న పార్టీలు కానీ అందరూ కృషి చేయాలి. ఒకనప్పుడు అంతా మతపరమైనటువంటి రాజ్యాలు ఉండే, మతస్వామ్యం, మతం అధికారం చెలాయించేది. మా స్వాముల వారు పెత్తందారులు, మత పెత్తందారులు, వాళ్ళు మత గురువులు, వాళ్ళు ఎలా అయితే రాజులు ఎలా ఉంటారో అలాగే మతానికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్ళేవారు. వాళ్ళు ఏం చెప్తే శాసనం. మా మతంలో ఇలా ఉంది, మీరు ఇలా చెయ్యాలి అంటే అలా చేయాల్సిన, ఫాలో అవ్వాల్సిందే. ఇప్పటికి మనం చూస్తాం కొన్ని మతపరమైన రాజ్యాల్లో చోట అలాగే ఉంది. మా మత గ్రంథంలో చెప్పినట్లు మీరు నడుచుకోవాలి అంతే, అలాగే మేము చెప్పినట్లు మీరు చెయ్యాలి. ఇప్పటికీ కొంచెం జరుగుతుంది. కానీ చాలా వరకు ఎన్నో దేశాల్లో అది లేకుండా పోయింది. ఆ తర్వాత మతస్వామ్యం పోయిన తర్వాత రాజుల పాలన వచ్చింది. రాజులు వాడు ఏం చెబుతుంది, రాజు చెప్తే దెబ్బలు కొదవా అన్నట్లుగా వాడు ఏం చెబుతుంది అలాగే ఉండేది. దాని తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది యాక్చువల్గా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. ప్రజలే తమ పాలన చేసుకుంటారు, తమ ఎన్నుకున్న ప్రజల ద్వారా చేసుకుంటారు. కానీ ఆ ప్రజలు ఎవరు? వాళ్ళు కూడా ప్రజలుగానే, ప్రజల తరపునే, ప్రజల ఆకాంక్షల తరపునే చేయాలని ప్రజాస్వామ్యం ఇది. కానీ అలా అవుతుందా? పార్టీ స్వామ్యం తయారైంది. ఎలా అయితే మతస్వామ్యం వచ్చిందో, ఎంత రాజుల పాలన వచ్చిందో, ఆ రకమైన పార్టీల పాలన వస్తుంది. కొన్ని చోట్ల వ్యక్తి స్వామ్యం వస్తుంది. పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం. ప్రజాస్వామికం పార్టీ స్వామ్యం అయింది, వ్యక్తి స్వామ్యం అవుతుంది. కానీ ప్రజాస్వామికం అనేది యాక్చువల్గా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది మన కోరుకుంది. మన భారతదేశం తీసుకుందాం. భారతదేశం అలాగే ప్రజల చేత, ప్రజాస్వామికం అన్నారు. కానీ ప్రజాస్వామికంలో అలా లేకుండా ఇంకా అందరికీ ఈ ప్రజాస్వామ్యం, మన దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నప్పుడు ఎంతవరకు కొన్నారంటే ప్రతి వయోజుడికి 20 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అన్నారు. ఇప్పుడు 18 ఏళ్ళకి ఇచ్చేస్తున్నారు. అప్పుడు 21 ఏళ్ళు మొట్టమొదటి వచ్చిన 21 సంవత్సరాలు. అంటే ప్రతి వయోజునికి ఒక ఓటు సూత్రం ద్వారా రాజకీయ సమానత్వం వచ్చింది. రాజకీయ సమానత్వం అంటే రాజకీయంగా ప్రజాస్వామికంలో అందరూ సమానమే. ఒక పెద్ద ధనికుడికి ఎంత ఏదో అంత విలువ ఆ మామూలు అతి పేదవాడికి కూడా ఉంది.
రాజకీయ సమానత్వం. అతనికి ఒక ధనవంతుడికి ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఎంత అధికారం ఉందో అతి సామాన్యుడు కూడా అంత అధికారం ఉంది. ఈక్వల్గా సమానమైన అధికారం. ఒక అతి సామాన్యుడు కూడా ఎన్నికలు నిలబడి తాను ప్రజాప్రతినిధిగా వెళ్ళవచ్చు. అది ప్రజాస్వామికులు మార రాజకీయ సమానత్వం. ఇది రాజకీయ సమానత్వం ఇప్పటికి కూడా ఉంది. కానీ ఓట్లు వినట్లుకో ఇప్పటికీ పెత్తందారులు వాళ్ళు పెట్టుబడిదారులు కొంతమంది ఓట్లు ఇవ్వకుండా బంధువుల దూళ్ళు దాచేస్తున్నారు. అంటే ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లడం లేదు. ప్రజాస్వామికం భారతదేశం ప్రజాస్వామికం కాదు. అయితే నిజంగా సరైన ప్రజాస్వామికం ఉన్నట్లయితే ఆర్థిక సాంఘిక రంగాల్లో సమానత్వం వస్తుంది, రావాలి. అలాగే ఆకాంక్షించారు. ప్రజాస్వామికంలో రాజకీయ సమానత్వంతో పాటు అందరికీ ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాలు ఆర్థిక రంగాల్లో రాజకీయ రంగాల్లో సమానత్వం వస్తుంది ఆకాంక్షించారు. జనం అంతా ఆకాంక్షించారు. కానీ అది జరుగుతుందా? జరగడం లేదు. అంచేత ఆరంగా ఆ సక్రమం జరగకుండా దీనికంతకి అది జరగాలంటే ప్రజలందరూ చైతన్యంతో తమ ప్రజాస్వామిక హక్కులను సక్రమంగా వినియోగించుకుని తమ ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక సాంఘిక సమానత్వం లభించే విధంగా శాసనాలు చేయాలని కృషి చేస్తే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుంది. అంటే ప్రజాస్వామికాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది అర్థం చేసుకుని ఏం చేయాలి? ప్రజలు తమ ఎన్నుకున్న ప్రతినిధుల మీద ఒత్తిడి చేసి నువ్వు మా ప్రతినిధివి. ప్రజాస్వామికంలో వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవకులు, యజమానులు కాదు. మనం ఇప్పుడు వాళ్ళ యజమానులు ప్రజలు నెత్తిని పెట్టుకుంటున్నాం. ప్రజాస్వామికంలో ప్రజలు యజమానులు, ప్రజాప్రతినిధులు. వాడు పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళందరూ ప్రజలకు సేవకులు. అంతే. ప్రజలకు సేవ చేయడానికే ప్రజలు ఎన్నుకున్నారు. కానీ అలా ఉండటం లేదు. ప్రజలు ఓటేసేసి ఊరుకుంటున్నారు. అరే వీళ్ళని మనం పెట్టుకున్నామే, మన నౌకర్లు పెట్టుకున్నామే, మన సేవ చేయడం కోసం పెట్టుకున్నామే. కానీ వీళ్ళు ఏంటి? వీళ్ళు మనకు యజమానులే కూర్చున్నారు. రివర్స్ అయిపోయింది. ప్రజాస్వామ్యంలో రివర్స్ అయిపోయింది. ఇది ప్రజల చేత ప్రజల కోసం ప్రజల పాలన. దాంట్లో ఎవరి కోసం ప్రజల కోసం పాలన చేయడం కదా ప్రజలను ఎన్నుకున్నారో వాళ్ళు యజమానులే నెత్తికి కూర్చున్నారు. వీళ్ళు కోరుకున్నట్టు ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఓటు వచ్చింది. కానీ ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం అనేది లేకుండా పోయింది. అంటే అసలైన ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఉంది. అప్పుడు రాజుల పాలన ఎలా ఉందో, మతస్వామ్యం ఎలా ఉందో ఆ రంగానే కొద్ది తేడాతో ప్రజాస్వామ్యంగా ఉంటాయి. మతస్వామ్యం తప్పన్నాం, రాజుల పాలన తప్పన్నాం, కానీ ప్రజాస్వామ్యం కూడా దాదాపు ఆ వరవడిలోనే ఉంటుంది. ఇంకా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటి? దాని మూల సూత్రం ఏమైపోయింది? ఎందుకు నిలైంది అంటే ప్రజల్లో ఆ చైతన్యం లేదు. ఓట్లు వచ్చిన టైం ఓట్లు వేస్తున్నారు, మర్చిపోతారు. అరే వీళ్ళు మన ప్రతినిధులు, వీళ్ళ చేత మనం పని చేయించుకోవాలి. మన ఆర్థిక అవకాశాలు, సామాజిక అవకాశాలు వీళ్ళ చేత శాసనాలు చేయించి మన జీవితాలను మెరుగుపరుచుకోవాలనే చైతన్యం ప్రజల్లో లేదు. ప్రజాస్వామిక చైతన్యం ప్రజలు రావట్లేదు. అలా రాకుండా కూడా చేస్తున్నారు వీళ్ళందరూ. అంచేత ఎందుకు జరగట్లేదు అంటే దీనికి మూల కారణం ప్రజల్లో ఉన్నటువంటి పాత ఆస్తిక నమ్మకాలు చిక్కుకొనిపోయి ఉండేవి. ఆస్తిక నమ్మకాలు ప్రజల్లో ఆస్తిక నమ్మకాలు ఉండబట్టి, ఆస్తిక భావాలు ఉండబట్టి దానివల్ల ఈ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లట్లేదు. దీని మూలం ఏంటి? ప్రజల్లో ఉన్న ఆస్తిక నమ్మకాలు, మత నమ్మకాలు.
మతంలో ఏముంటుంది? నిన్నంతా నడిపించేది దేవుడే. ఆ దేవుడు ఎలా ఇస్తే, దైవం ఎలా తెలిస్తే నీకు అలా జరుగుతుంది. అందరి బుర్రల్లో ఆ రకమైన భావాలే గూడు కొట్టుకుని ఉన్నాయి. మన చేతిలో ఏం లేదు, అంత దైవేచ్ఛే. దేవుడు ఎలా చేసేలా దేవుడి కృప ఉండాలి, ఆ దేవుడి కృప ఉండాలి, ఆ దేవుడి దయ ఉండాలి, దేవుడి దయ ఉండాలి. ఇది భావం, మన ప్రజల్లో ఉన్న భావం. దేవుడి దయ ఉండాలి. ఎంత ప్రజాస్వామ్యంగా మనం తెచ్చుకున్నాము, మనం నౌకర్లుగా ప్రజలకు ఎన్నుకున్నాము. కానీ వాళ్ళ చేత మనకు కాసిన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, అన్ని రంగాల్లో మనం వాళ్ళ చేత పని చేయించుకోలేకపోతున్నాం. దాంతో వాళ్ళు నెత్తికి కూర్చున్నారు. మన నౌకరు మన నెత్తికి కూర్చున్నాడు, యజమాని కింద పడున్నాడు. ఎందుకు పడున్నాడు యజమాని? కారణం ఆస్తిక నమ్మకాలు. మనం చేసేది ఏం లేదు. దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాం? నా బతుకుపోయి ఇంతకాలం నుంచి మత స్వామ్యంలో, రాజుల పాలనలో, ఓ దేవుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని ఎలా చేశారు, మా బతుకు బాగుపోతే ఎలా ఇప్పటికీ ఆ వరవడి సాగుతుంది. ఇప్పటికీ ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ మా బతుకులు బాగుపోవచ్చు, మా బతుకు బాగుపడి ఆస్తి నమ్మకాలతో అలాగే ఉంటున్నారు. కాంచేతే వీళ్ళు మొత్తం ఓటుకు వినియోగించేప్పటికీ జీవితాలు బాగుపడడం లేదు. కేవలం ఇప్పటికీ మా జీవితం బాగుపడి దేవుణ్ణి వేడుకోవడమే ఉంటుంది. కాదే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు లేడు అసలు. వీడి నమ్మకం అంతే. చేసేవాడు ఎవడు లేడు. వాడి బతుకుని వాడే బాగుపరుచుకోవాలి, లేకపోతే మనం ఎన్నుకున్న ప్రజల ద్వారా బాగుపడాలి అంతే. వాడి కృషి ద్వారా, వాడి స్వయం కృషి ద్వారా వాడి బతుకుని వాడు బాగుపరుచుకోవాలి. లేదా మన ఎన్నుకున్న ప్రతినిధులు తగినట్టు శాసనాలు చేసి, చట్టాలు చేసి మన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, విద్యా రంగాల్లో, శాస్త్రీయ సైన్స్ రంగాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు మనకి మేలు చేకూర్చాలి. కానీ చేయట్లేదు, ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళు మాత్రం పబ్బాలు గడుపుకుంటున్నారు, పదవుల్లో కూర్చుని పెద్ద గొప్పగా చేస్తారు. వీళ్ళు ఒక భగవంతుని పోయి ఎలా దండాలు పెడుతున్నారో, ఎలా పూజలు చేస్తున్నారో, తాను ఎన్నుకున్న నౌకర్లకి వీళ్ళు సాష్టాంగ ప్రణామం చేసి వాళ్ళకి దాసోహం అవుతున్నారు. ఆస్తికపరమైనటువంటి ఆ రకమైన మనస్తత్వం మన ప్రజాస్వామ్యంలో ఉండబట్టే మన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా అవడం లేదు. ఆస్తిక భావజాలం ప్రజల్లో ఇంకా పాతిపోయిన బట్టి ఇప్పటికీ మనం ఎన్నుకున్న నౌకర్లనే, ఆ ప్రతినిధులనే మనం వేడుకుంటున్నాం. మన కోసం ఎన్నుకున్నాం. ఎందుకు వాళ్ళ మీద పొత్తిట్టట్లేదు? మనలో అంటే ఆస్తిక భావజాలం మనల్ని దాసులుగా ఉంచుతుంది. అంచేత ఎప్పటికే మనలోంచి ఆస్తిక భావజాలం పోకపోతే ఇది ఇలాగే సాగుతుంది. ఇంకా పూర్వకాలం లాగానే ఆ పెత్తందారులు, ఆ రాజులు, ఆ మతస్వాములు, మతస్వాములు వారులు ఎలా అయితే ప్రజల్ని వాళ్ళు శాసిస్తూ కూర్చున్నారో ఈ రోజుకి ఇప్పటికీ వీళ్ళు ఇలాగే చేస్తారు. బతుకులు ఇలాగే ఉంటాయి. అరే ప్రజాస్వామ్యం మంది ప్రజల చేత ప్రజల పాలన, అది అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి? ఇప్పటికీ మనలో ఆస్తిక భావజాలం ఉండడం వల్ల ఎవడో ఉన్నాడు వాడు చేస్తాడని. అంచేది ఎప్పుడైతే సరైన నాస్తిక చైతన్యం వస్తుందో, నాస్తిక చైతన్యం ఏంటి? ఎవడు లేడు బయట, మనకు మించిన వాడు పైన ఎక్కడ ఎవడు లేడు. మన బతుకులు దేవుడు అనేవాడు ఎవడు లేడు. మన బతుకులు మనమే బాగుపరుచుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజల చేత బాగుపరుచుకున్నట్టు చేయాలి. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు మన ప్రతినిధులు. ఈ ప్రజాస్వామ్యంలో మన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, విద్యా రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మనం వాళ్ళ చేత పని చేయించుకోవాలనే చైతన్యం రావాలి. ఎవడో లేడు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది అర్థం చేసుకుని మనం ఎన్నుకున్న ప్రజల చేత పని చేయించుకునే చైతన్యం ప్రజల్లో రావాలి. కానీ అది లేదు. దాంతో ఏమిటవుతుంది? ఈ ఇప్పుడు స్వార్థపరులు, పెట్టుబడిదారులు, ధనవంతులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి
ఇంకా మన వీళ్ళలో ఉన్న ఆస్తిక భావజాలను ఇంకా రెచ్చగొడుతూ మీ బతుకులు బాగుపడలే కదా, మనం ఎన్నుకున్న ప్రజలు మనకి అవ్వట్లే కదా, దేవుణ్ణి ప్రార్థించండి, గుళ్ళకి వెళ్ళండి, దేవుణ్ణి ప్రార్థించండి, మీ బతుకులు బాగుపడాలని వేడుకోండి అని మరింత ఆజ్యం పోస్తున్నారు. మరింత చెప్పలేనంత. చివరి పార్టీలు వాళ్ళు కూడా అందుకోసం ఏం చేస్తున్నారు, దేవాలయాలు కట్టిస్తున్నారు, పుష్కరాలకు వెళ్ళి చేయమన్నారు, మత పండుగలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకని? వీళ్ళు ప్రశ్నించే పని లేకుండా. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళ పబ్బం పదవిలో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళ అన్ని భోగభాగ్యాలు అనుభవించాలి, ఆడంబరాలతో బతకాలి, భోగభాగ్యాలు అనుభవించాలి. వాళ్ళ భోగభాగ్యాలు అనుభవించాలంటే వీళ్ళు మత నమ్మికల్లో పడుండి దేవుణ్ణి నమ్ముకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చోరు. మీ బతుకులు ఇంకా బాగుపడలే కదా. నిజమే, మరి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతి ప్రజలకు పాలనే. బాగుపడలే కదా, దేవుని ప్రార్థించండి. చివరిగా పార్టీల వాళ్ళు వీళ్ళందరికీ ఎంత ప్రజల్లో ఎంత మోఢ్యం ఉందో ఆ మోఢ్యాన్ని రెచ్చగొట్టి వీళ్ళు పబ్బం గడపకుండా అది అర్థం చేసుకోరు ప్రజలు. అందుకే కావాలి నాస్తిక చైతన్యం. ఏం కావాలి నాస్తిక చైతన్యం? ఎవడు ఏ భగవంతుడు లేడు. మన బతుకులు బాగుపరుచుకోవడానికి మన కృషి ఉంది. అలాగే ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక, విద్య, పారిశ్రామిక అన్ని రంగాలకి, మన జీవితం అన్ని రంగాలకి చేసేది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం. దాని చేత పని చేయించుకోవాలి. అంతేగాని నెత్తిని పెట్టుకోవడం కాదు, పని చేయించుకోవాలి. కానీ దేవుడికి మొక్కడం ఎలా ఉందో, దేవుని ప్రార్థించి ఎలా ఉందో, అలాగే వీళ్ళందరినీ వాళ్ళు ఎన్నుకునే ఎమ్మెల్యేని, వాళ్ళు ఎన్నుకునే ఎంపీని, వాళ్ళు చేసుకునే మినిస్టర్ని, వాళ్ళు చేసుకునే సీఎంని, పిఎంని వీళ్ళందరికీ సాగిలపడి మొక్కుతున్నారు. వాళ్ళందరూ ఎవరు? ప్రజల సేవకులు. సాగిలపడి మొక్కేది ఎవరు? ప్రార్థించేది ఎవరు? యజమానులు. ఇది రివర్స్ అయిపోయింది. వాళ్ళు సాగిలపడాలి. వాడు నన్ను ఎందుకున్నాను. ఎలక్షన్ టైంలో మాత్రం ఈ వాటర్ దేవుళ్ళు అంటారు. అప్పుడు మాత్రం వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు. పైకి ఒక 5,000 6,000 ఇస్తే, ఓటుకి ఇస్తే ఆహా ఎంతకాలం మన చేతిలో 5,000 వచ్చాయి ఓటుకి అనుకోవడం, ఓటిపించడం, ఆడికి ఓటేసేయడం. వాడు మోసగాడు, దగాకోరు, లంచగొండి, అవినీతిపరుడు. ఆర్గనైజ్ వచ్చి నెక్స్ట్ వాడు శుభ్రంగా వాడు కాసిన పనులను గవర్నమెంట్ వాడిని వాడు చేసేసుకుంటాడు. కుక్కకి బిస్కెట్లు పడేసేట్లు దాని తోకడితే తిరుగుతుంటారు, నాకు అతను బిస్కెట్లు పడేస్తాయి. వీళ్ళు కూడా అలాగే వాళ్ళు జేజేలు కొట్టుకుంటూ మూర్ఖులుగా ఎంట పరుగులు పెడుతున్నారు. ఇదిగో సంక్షేమ పథకం, అదిగో సంక్షేమ పథకం, ఇదిగో నీకు ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అని తాయిలాలు చూపించి అసలు అంతా అనుభవించేది వాళ్ళు. ఎవరైతే యజమానులుగా ఉన్నారో ప్రజాస్వామ్యంలో వాళ్ళు దుర్భరస్థితి అనిపిస్తున్నారు. కాదు, మనం చేసుకున్న ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన అనేది అర్థం చేసుకొని ప్రజల మీద ఒత్తిడి చేసి, వీళ్ళ మీద మా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి చేసి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అనే చైతన్యం రావాలి. ఆ చైతన్యం నాస్తిక చైతన్యం. అసలైన ప్రజాస్వామ్యాన్ని అర్థం కాకుండా చేస్తున్నారు ఈ పార్టీ స్వామ్యంలో పార్టీ నేతలు. వ్యక్తి స్వామ్యంలో కింద చేస్తున్నారు. అంచేత మత పండుగలు పోషిస్తే మన మతాన్ని పోషించారు, మనకి ఇంత పండిచ్చారు, మన గుడి కట్టుకోమన్నారు, ఇంత ఇచ్చారు. చెప్తానే కుక్క బిస్కెట్లు పెట్టేసండి, ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు మాత్రం మనకు పన్నులేసి, ఇన్ని పనులేసి ఆ పనులన్నింటినీ వాళ్ళ దాంట్లో వేసుకుని జేబులు వేసుకుంటున్నారు. మరి మాత్రం ఇన్ని ట్యాక్స్లు వేస్తాను ఎత్తిన, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, చెత్త ట్యాక్స్ నుంచి సంపన్న ట్యాక్స్ దాకా ఉంటాయి. మనకి దోచుకుంటున్నారు. మనం అది అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఎవళ్ళో కాదు, మన జీవితాలు బాగుపోతే మనం ఎన్నుకున్నటువంటి సేవకులే అనేది మన అర్థం కాదు. అదే నాస్తిక చైతన్యం ఏంటంటే ఇది అర్థం చెప్పడం. అది అంచేత బహిరంగ
మనందరం ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్ముతున్నారో, ప్రజల బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నారో వాళ్ళ ప్రజల్లో ఈ నాస్తిక చైతన్యం తీసుకురావడానికి గట్టిగా కృషి చేయాలి. ఈ పార్టీ స్వామ్యం కాదు మనకు కావాల్సింది, వ్యక్తి స్వామ్యం కాదు మనకు కావాల్సింది. కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే, కొంచెం దేశాలు తీసుకుంటే ఒక వ్యక్తే వాడి శాసనం పేరుకి, రాజ్యాంగం పేరుకి చేసేది మాత్రం వాడి మాటే కాదు. అంచేత పార్టీ రహిత ప్రజాస్వామ్యం రావాలి. పార్టీ స్వామ్యం కాదు, పార్టీ రహిత, పార్టీ లేని ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళ నుంచి వాళ్ళే ప్రజలను ఎన్నుకుంటారు కదా, వాళ్ళు మంత్రులుగా ఉంటారు, పనిచేయడం శాఖల్లాగా కొన్ని రకరకాల శాఖలు ఉంటాయి కనుక శాఖలు మనం పనిచేయడం కోసం ఎన్నుకుంటారు. చేయకపోతే దిగో, నీ పని చేయట్లేదు, దిగురా, రీకాల్, రిఫరెండం, ఇనిషియేటివ్, అది కావాలి. ప్రజలు పని చేయని వాడిని వెనక్కి పిలిచాడు, నౌకరు పెట్టుకుంటాం, ఆ నౌకరు పని చేస్తే తీసి పారేస్తాం, లేదా పోరా నువ్వు ఇంకోటి పెడతాం కదా. ఆరగా ప్రజలలో చైతన్యం రాదే నాస్తిక చైతన్యం. రీకాల్, రిఫరెండం, మనకి ఈ శాసనాలు కావాలి, ప్రజలందరూ మాకు ఈ రకం శాసనాలు కావాలి అనేటువంటి డిమాండ్ చేసే చైతన్యం ప్రజల్లో రావాలి. అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అదే నాస్తిక చైతన్యం. దేవుడు లేనిది అయిపోవడం కాల, అసలు దేవుడు కాదు, అసలు దేవుడు అనేవాడు లేడు. అసలు నీ బతుక్కి నువ్వే ఈ ప్రజాస్వామ్యం దాంట్లో ప్రజల చేత ప్రజల పాలన అర్థం చేసుకో. ఆర్థికంగా, రాజకీయంగా ఓటు వచ్చింది, రాజకీయంగా నీకు సమానత వచ్చింది, కానీ ఏ లాభం? తక్కిన దాంట్లో నీకేం లేదు, మొండి చెయ్యి. అందుకని గోరా గారు చెప్పినంటే ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లాలంటే ప్రజల్లో నాస్తిక చైతన్యం పెంపొందాలి, దాని ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. కరెక్ట్. నాస్తిక చైతన్యంతోనే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. మనందరం ఆ రంగంగా కృషి చేయాలి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మి, దారిద్ర్య నిర్మూలనకి కుటుంబ నీతుల అత్యవసరం అని యూరోప్లో, అమెరికాలో ఎలుగెత్తి చాటిన ఒక గొప్ప విప్లవకారిణి మేరీ స్టోక్స్ గురించి చెప్పుకుంటున్నాం. దారిద్ర్య నిర్మూలన జరగాలంటే, కుటుంబాలను బాగుపడాలంటే తప్పకుండా కుటుంబ నీతులు అనేది అవసరం. పిల్లల్ని పరిమితం చేసుకోవాలి, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి అని 2 విషయాల మీద ఎలుగెత్తిన చాటిన మేరీ స్టోక్స్. మామూలుగా ఆ దేశాలు, యూరోప్లో మరి అమెరికాలో కానీ క్రిస్టియన్స్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి అక్కడ నమ్మకం ఏంటంటే దేవుడిచ్చే బిడ్డల్ని కాదని మనవరం అంతే కంటూ ఉంటుంది. కుక్కల్లాగా, పిల్లుల్లాగా, పందుల్లాగా పిల్లలు కన్నమే. స్త్రీ అనేది పిల్లలకి అనే యంత్రం. దేవుడిచ్చే బిడ్డలను కాదన్న వీల్లేదు, నీవు కంటూనే ఉండు, ఆడ చచ్చిపోయినా పర్వాలా, ఆడ ఆరోగ్యమాడు. అది ఈ క్రిస్టియానిటీలో ఉన్నటి ఒక ముఖ్యమైన భావం. మేరీ స్టోక్స్ ఏం చేసినంటే, ఇలాగ పిల్లల్ని కనేస్తూ ఉంటే ఆడ బతుకు పాడైపోతుంది, ఆడ జీవితం పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఇంతమంది జనాభా వస్తే అందరికి తిండి పెట్టలేరు, అవకాశాలు రావు. చదువుకోవడానికి అవకాశం ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు సరిగా ఉండదు, కట్టుకొని బట్ట ఉండదు. ఎలా ఇస్తారు? ఎవరు ప్రొవైడ్ చేయలేరు. అంచేత దారిద్ర్యం, అందరూ దారిద్ర్యంలో ఉంటారు. దారిద్ర్యం పోవాలంటే, ప్రజలు హాయిగా బతకాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, పిల్లల కన్నాన్ని తగ్గించాలి, పరిమిత కుటుంబం కావాలి. అయితే ఇది అర్థం చేసుకోవాలి, నీకు సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. పిల్లల్ని ఎలా పరిమితి చేసుకుంటావు, కుటుంబాన్ని ఎలా చేస్తావు? సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషనా? సెక్స్ అనేది బూతు, అసలు సెక్స్ అనేది మాట ఎత్తడానికి వీల్లేదండి. మతం క్రిస్టియానిటీలో సెక్స్ గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే
మనిషి పుట్టిందే పాపం చేసి పుట్టాడు. అందుకనే ఓ పాపి, ఓ వ్యభిచారి అంటారు. ఓ పాపి, ప్రతి మనిషి పాపే, పాపం చేసి పుట్టినవాడు. అలాంటి దాటి నో నథింగ్. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. నీవు నీ బతుకునే చేసుకో. నీ సెక్స్ విషయంలో, పిల్లల కన్న విషయంలో పూర్తిగా ఎలా పిల్లలు పుడతారు, ఏంటి, దేవుడు కాదు, పాడు కాదు, ఈ రంగా ఇందువల్ల పిల్లలు పుడతారు. ఆడవాళ్ళలో ఓవరీ ఉంటుంది, దాని అన్నం విడుదలవుతుంది, యూట్రస్ని గర్భం ఉంటుంది, ఆ గర్భంలో మగవాళ్ళలో వీరికణాలు ఉంటాయి. ఆ వీరికణాలు కలిస్తే వీరికణం అన్నం కలిస్తే అది పిండంగా మారి గర్భాశయంలో ఎదుగుతుంది. ఈ సెక్స్ ఎడ్యుకేషన్. దాన్ని నువ్వు నియంత్రణ చేసుకో. ఈ పిలిచి వాడు, ఇది చెయ్యి, లూప్ వేయించుకో అది ఇంకేంది. మహాపాపం ఆ దేవుడిచ్చే దాన్ని కాదని వివరించి చాలా 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 వ్యతిరేకత ఎదుర్కొంది మేరీ స్టోప్స్. అలాంటి ధీర వనిత మేరీ స్టోప్స్ ఇంగ్లాండ్లో ఎడిన్బరోలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1880 అక్టోబర్ 15 జీవించింది. 1880 అక్టోబర్ 15. ఆమె 23 ఏటనే బాటనీలో డాక్టరేట్ పొంది. 23 సంవత్సరాల వయసులోనే డాక్టరేట్ పొంది. అలా చేసిన ఆవిడ చేసినంటే ఒక కుటుంబ నియంత్రణ పుస్తకం రాసింది. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏంటి, మీ సంతానాన్ని మీరు ఎలా పరిమితం చేసి కుటుంబాన్ని ఏ రకంగా సహాయంగా ఉంచుకోగలరు, పిల్లలు కలగకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు, కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమిటి అని ఒక పుస్తకం రాసింది. ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన పుస్తకం రాసింది. ఆ పుస్తకం రాసి పెద్ద డబ్బు ఉంది, మధ్యతరగతి డబ్బుల్లో అది ఏం చేసిందంటే ఒక పుస్తకం రాసి దాన్ని అచ్చు వేయండి అని పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళింది. మరి అచ్చు వేయాలని డబ్బులు కావాలి కదా. వెళితే ఇలాంటి పుస్తకం వేస్తే ఇంకేమైనా ఉందా, మరి క్రిస్టియానిటీ మతానికి వ్యతిరేకం కదా, క్రిస్టియానిటీ మతానికి ఇలా ఈ విషయం వాళ్ళందరూ ఇలాంటి పుస్తకం వేసి ఇంకేమైనా ఉందా, మా పరువు పోదా, అసలు మతం మమ్మల్ని బతకయిస్తుందా. అయినా ఈ పుస్తకం ఎవరు కొంటారు, అందరూ మూఢనమ్మకాల్లో ఉన్నారు, అందరూ మత నమ్మకాల్లో ఉన్నారు. మత నమ్మకాల్లో ఇలాంటి పుస్తకం వేస్తే ఎవరు చదువుతారు అసలు. దేవుడి బిడ్డలు నువ్వు కాపడానికి నువ్వెవరయ్యా అంటున్నారు కనుక, ఆ భావజాలం బుర్రకు పట్టుంది కనుక, ఆ మత పిచ్చి బుర్రకు పట్టుంది కనుక ఎవరు కొంటారు మా పుస్తకాన్ని. మహా అయితే నీ పుస్తకం వేసి అయ్యేది మొత్తం 500 కాపీలు కంటే ఇప్పుడు పోదు. ఎందుకు మేము ఇది వేయడం, 500 కాపీలు అదేంటే అయినా వేసి అనుకున్న 500 కాపీలు కంటే అలాంటి పుస్తకం అమ్ముడు పోదు అని పెదవి ఇచ్చారు పబ్లిషర్స్. 500 కాపీలు కూడా పోదు. రెండోది అసలు మెయిన్గా మాత్రం ఇలాంటి పుస్తకం ఇస్తే జ్ఞానం ఉంటుందా, మా పరువు పోదా, అసలు మతం బతగిస్తుందా అని గోల పెట్టారు. అది ఎవరి దగ్గర ఏ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళినా సరే అదే సమాధానం. కానీ తాను అనుకుని సాధించాలి ఏమో సరే. కుటుంబ నియంత్రణ అవగాహన సమాజంలో కావాల్సిందే. పిల్లల్ని పరిమితం చేసుకోవాల్సిందే, కుటుంబాన్ని పరిమితం చేసుకోవాల్సిందే. అప్పుడే బతుకులు బాగుపడతాయి, దారిద్ర్యం పోతుంది. ఈ దారిద్ర్యం ఉండకుండా ఉండాలంటే కుటుంబ నియంత్రణ అవసరం. ఎక్కువగా పిల్లల్ని కనేస్తే ఆ దారిద్ర్యం అలాగే ఉంటుంది, జనాల బతుకులు బాగుపడవు అని చేసింది. కానీ పట్టుదల వేయలేదు. చివరికి ఆ పుస్తకాన్ని ఏదో తానే ప్రింట్ చేయించింది. తర్వాత ఇక ఈ విచిత్రం ఏంటంటే, ఇక ఆ పుస్తకం విడుదలైన వెంటనే 500 కూడా పోయిందని 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. అంటే ప్రజలు చేయలేక ఆ మత విశ్వాసాలు, మతస్వాముల యొక్క అధికారం వల్ల నోరు మూసుకున్నారు. అలాంటి వాళ్ళకి బతుకులు బాగుపరుచుకుంటారా ఇలాగా. ఆయన చిట్కాలు చెప్పేసాడు కల్లా, దాంతో ఆ పుస్తకంలో అన్నీ విప్పేటి కల్లా 20 లక్షల కాపీలు అమ్ముడిపోయి రికార్డులను బద్దలు కొట్టింది. అంటే ఆ నీడ్ ఎంత ఉందో అర్థం చేసుకుంది. 500 పుస్తకాలు కూడా పోయింది, 20 లక్షల పుస్తకాలు పోయాయి. దాని పుస్తకం పేరేంటి, మేరీ లవ్. మేరీ స్టోప్స్ కదా, మేరీ లవ్ అని పుస్తకం పేరు పెట్టింది.
మేరీ లవ్ అని. ఆ యువతి మేరీ స్టోప్స్ 20వ శతాబ్దం పూర్వార్ధంలో ఈ పుస్తకానికి విశిష్టానుదానం ఉంది. ఆమె రాసిన 10 పుస్తకాలకి మంచి ఆదరణ లభించి 10 పుస్తకాలు రాసినాడు దీని మీద. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా పుస్తకాలు రాసినాడు. సెక్స్ ఎడ్యుకేషన్ దారిద్ర్య నిర్మూలన జరగాలంటే కుటుంబ నియంత్రణ అత్యవసరం అని యూరప్లో అమెరికాలో ఆమె ఎలుగెత్తింది. సెక్స్ పరిజ్ఞానం స్త్రీలలో వ్యాప్తి చెందాలని ఆమె చెప్పడమే కాక ఆమె వివిధ దేశాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ని ప్రారంభించింది. క్లినిక్సే లెక్క చేయలేదు, ఎవడే తిడుతున్నా సరే తాను నమ్మింది ఏంటి, కుటుంబ నియంత్రణ పోతేనే దారిద్ర్యం పోతుంది. ఈ సమాజం చక్కగా తయారవ్వాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి అని చివరికి ఈ కుటుంబ నియంత్రణ గురించి అందరికీ అవగాహన అందుబాటులో రావడం కోసం, వాళ్ళకి సౌకర్యాలు అందుబాటులో రావడానికి ఆమె ఈ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ని ప్రారంభించింది. వాళ్ళంటే ఆవిడకి మనుషులు తయారైపోయారు. ఆవిడకి ఆ మేరీ స్టోప్స్ క్లినిక్గా, మేరీ స్టోప్స్ ఆ పేరు మేరీ స్టోప్స్ క్లినిక్గా దేశాల్లో ఖ్యాతి చెంది. యూరప్లోను అమెరికాలో కూడా మేరీ స్టోప్స్ క్లినిక్ ఎన్నో వచ్చాయి. అన్నీ కూడా ఏంటి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ని ప్రచారం చేస్తాయి. రెండోది కుటుంబ నియంత్రణ సంబంధించిన విధానాల గురించి తెలియజేస్తాయి. కుటుంబ నియంత్రణ విధానాలకి చేస్తూ ఆ సహాయం చేస్తాయి. ఆరంగా ఒక ఉద్యమంగా తీసుకొని అందరి సహకారం పొందింది. అంటే దట్ నీడ్ ఎంత ఉందో అర్థమవుతుంది. ఇంతవరకు మొత్తం భయపడి జనాలు కూర్చున్నారు, భయపడి దాన్ని చేశారు. ఆ స్త్రీ కేవలం పిల్లలకనే యంత్రం కాదని ఆమె స్పష్టం చేసింది. ఆమె సుఖ సంసార సాధనాలు ప్రజలకు తెలియజేసి ఒక ప్రక్క చేతన చేస్తూ ఉంటే దేవుడిచ్చిన బిడ్డలు కాదని నీవెవరు ఆయన ఆమె కుటుంబ నియంత్రణ ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తోందని మత నాయకులు తీవ్రంగా ఆమె దాడి చేశారు. నువ్వు ఇలా చెప్పి కుటుంబం పెంచేసి అవినీతి పెంచుతున్నావు, సమాజంలో అవినీతి అంటే సమాజపడతారు. కుటుంబ నియంత్రణ అనేది కార్మిక, కర్షక, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి మూలమని, వారి సాంఘిక, ఆర్థిక, మానసిక వికాసాన్ని పట్టుకోమని ఆమె స్పష్టం చేసింది. వాళ్ళేమో ఇలా చేస్తే నువ్వు ఈ రకంగా చేసి జనాలు చెడగొడుతున్నావు, ఈ సమాజం చెడగొడుతున్నావు అని గోల పెడితే మతస్వాములు నో, ఇది కాదు, మా మధ్యతర కుటుంబాల సంక్షేమానికి ఇది మూలమని, సాంఘిక, ఆర్థిక, మానసిక వికాసాన్ని పట్టుకోమని చాటి చెప్పింది. మూఢనమ్మకాలు, అపోహలు, అనుమానాలతో 12 జీవితాలను నాశనం అవుతాయని ఆమెను ఆవేదన చెందింది. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ రంగా ఎంతో చేయగా కానీ ఆవిడ రకాలు చేసి ఆయన ఈ మేరీ స్టోప్స్ కుమారుడే బ్రిటిష్ హ్యూమర్ సంఘానికి అధ్యక్షుడిగా అయ్యారు. హేరీ స్టోప్స్. ఈయన మన నాసా కేంద్రానికి ఇచ్చారు. మన ఇక్కడ ప్రపంచ నాసా సభలు 2 జరిపినప్పుడు రెండిట్లోనూ పార్టిసిపేట్ చేశారు ఆయన. 1980లో ప్రపంచ నాసా సభలు జరిగాయి, 1996లో ప్రపంచ నాసా సభలు జరిగాయి. ఈ రెండిట్లో కూడా ఈ మేరీ స్టోప్స్ కుమారుడు హేరీ స్టోప్స్, ఆయన పేరు హేరీ స్టోప్స్, ఆయన బ్రిటిష్ హ్యూమనిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా, వాళ్ళ కొడుకు ఆయన కూడా అంత కొడుకు అంత ఇదిగా అయ్యారన్నమాట. విజయవాడ నాసికానికి వచ్చారు. 1919లో రేడియంట్ మదర్హుడ్, ఆ తర్వాత వైజ్ పేరెంట్హుడ్ అనే పుస్తకాలని ఆమె రచించింది. ఆమె ప్రారంభించిన కుటుంబ నియంత్రణ కేంద్రాలు విశేషంగా ప్రజలను ఆకర్షించాయి. చర్చి ప్రోత్సాహంతో సదర్లాండ్ అనే వ్యక్తి ఆమెను తీవ్రంగా దూషిస్తూ కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ పుస్తకం రాశారు. దీనిపై 1923లో మేరీ కేసు వేసింది. ఆమె తిడుతూ వాడు రాశాడు. అతను చర్చి డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇస్తే ఆ సదర్లాండ్ అనేవాడు కేసు వేసాడు, మీద పుస్తకం రాశాడు. దీని 1923లో అతని మీద కేసు వేసింది. ఏంటి చెప్పిన తప్పు, ఎక్కడ తప్పు? ప్రజలు బాగుపడాలని, బతుకులు బాగుపడాలని చెబితే నీ ఎడ్యుకేట్ చేసి తప్ప, నీ ఎలా తప్పు అని అది ఎలా కేసింది. తన కేసు తానే వాదించి, నాకేం లాయర్ అవసరం లేదు, ఓ స్త్రీ కోర్టులో వాదించడానికి వీలు లేదని అడ్డంకులు పెట్టారు. స్త్రీ వాదించడానికి వీలు లేదని అడ్డంకులు పెట్టారు. చివరికి కోర్టు తీర్పు మేరీకి అనుకూలంగా వచ్చింది. తన కేసు తానే తనకు అనుకూలంగా వచ్చింది. ఇంగ్లాండ్లో అత్యున్నత న్యాయస్థానమైన
ప్రీవీ కౌన్సిల్కు ఆ తీర్పే మతస్థులు అప్పీల్ చేశారు. మళ్ళీ ఈమెకు అనుకూలంగా వస్తే మళ్ళీ ప్రీవిగా అప్పీల్ చేశారు. వయసు వెళ్ళిన కన్జర్వేటివ్ల చేతిలో ఆ కేసు పట్టును ఆమె శిక్ష విధించారు. ఇవరికి కింద కోర్టు ఏమో ఆమెకు అనుకూలంగా ఇచ్చింది, కానీ పై కోర్టు ఆమె మళ్ళీ అతనికి అనుకూలంగా ఇచ్చింది, మతవాదికి అనుకూలంగా చేశారు, శిక్ష వేశారు. కుటుంబ నియంత్రణ ప్రచారం చేయకూడదని కోర్టుతో సహా ఎంత అడ్డుపెట్టినా ఆమెకు సామాన్య సానుభూతి మరింత పెరిగింది. ఆమె కేసు పెట్టి శిక్ష పడినప్పుడు కూడా తక్కిన వాళ్ళందరూ ఆవిడకి అండగలిచారు. కోర్టులో శిక్ష పడిన 2 నెలల్లోనే తన పుస్తకాల ఆధారంగా సెక్స్ ఎడ్యుకేషన్ ఒక సినిమాను తీసింది. సెక్స్ ఎడ్యుకేషన్ సినిమా తీసింది. ఉష్ట్రపక్షులు అనే నాటకం రాసి ప్రదర్శించింది. స్త్రీలలో సెక్స్ పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించింది. స్త్రీల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పెంపొందించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో కుటుంబ నియంత్రణ ప్రధానమైనదని ఆమె ఎలుగెత్తి చాటింది. స్త్రీలలో కాదు, స్వేచ్ఛ స్వాతంత్ర్యం రావాలంటే, పేదరికం తగ్గించాలంటే కుటుంబ నియంత్రణ కావాలి, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. లెక్కలేని వ్యతిరేకతలు ఎదుర్కొన్న అసమాన ధైర్యశాలి మేరీ స్టోక్స్ 1958 అక్టోబర్ 2న ఇంగ్లాండ్లో మరణించింది. అంటే దాదాపు 58 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ మీద ఆ మరణంతో ఆమె కళ్ళు సాకారం అయ్యాయి. కావాలని చేసిన కదా 1957 నుండి అంతవరకు వ్యతిరేకంగా ఉంది. 1957 నుండి ఇంగ్లాండ్లో స్త్రీలకు ఉచితంగా గర్భనిరోధక మాత్రలు, గర్భనిరోధక సాధనాలు ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. ఆమె పడ్డ కష్టం 100 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు పడ్డ కృషి 1950లో ఇంగ్లాండ్లోనే ప్రభుత్వమే గర్భనిరోధక మాత్రలు, ఈ సాధనాలు ఉచితంగా కూడా పెట్టింది. చైనా వంటి మరెన్నో దేశాల్లో స్త్రీ పురుష కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మతం పట్టు సళ్ళింది, వ్యక్తి స్వేచ్ఛ పెరిగింది, పరిమిత కుటుంబం సుఖ సంసారానికి సాధనాన్ని మేరీ చెప్పిన విషయం ప్రభుత్వాలు గుర్తించాయి. పేదరిక నిర్మూలనలో, విద్యా వ్యాప్తిలో సెక్స్ ఎడ్యుకేషన్ కుటుంబ నియంత్రణ ఎంతో ముఖ్యమైంది. నాస్తికులు, అభ్యుదయవాదులు ప్రపంచవ్యాప్తంగా కుటుంబ నియంత్రణకి, సెక్స్ ఎడ్యుకేషన్ వ్యాప్తికి అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. ఆదిలో సైన్సుకు, శాస్త్రీయ దృష్టికి ప్రాధాన్యత ఇస్తేనే మూఢనమ్మకాలు, అజ్ఞానం, పేదరికం అంతమై ప్రగతి సాధ్యమవుతుందని ఆమె తేల్చి చెప్పింది. అంచేత సైన్స్ ఒకటిగా సైన్స్తో పాటు శాస్త్రీయ విజ్ఞానం కావాలి. ఈ రకంగా ఇలాంటి మహానుభావుల కృషి వల్లనే ఈరోజు మనం అందరితో హాయిగా ఉన్నాం. ఆమె ఎన్ని కష్ట జైలుకి వెళ్ళింది, తిట్టు తింది, నానా దుర్భాషలు పడింది. చివరికి ప్రభుత్వమే అందరికి ఉచితంగా బిళ్ళలు పెట్టింది, క్లినిక్స్ పెట్టింది, అన్నీ చేసింది. అంటే ఏదైనా మార్పు చేయాలని మొదట్లో చాలా ఇబ్బందులు వస్తాయి, తర్వాత అవన్నీ సర్దుమడుగుతాయి. ఇది మేరీ స్టోక్స్ గురించి కదా, మనందరికీ ముఖ్యంగా అందరికీ భారతదేశంలో అందరూ కదా ఇది కనువిరుపు. డాక్టర్ గారు, కొందరు ఆరోగ్యం బాగాలేదనో, దుష్టశక్తుల నుండి రక్షించుకోవడానికనో ఆలయాల వద్ద అమ్మే దారాలను కొనుక్కుని ధరిస్తుంటారు కదా, దీని గురించి మీరేమంటారు? లక్ష్మి, ఆలయాల వద్ద అమ్మే నల్ల దారాలను ధరించినట్లయితే, కట్టుకున్నట్లయితే రకరకాల దోషాలన్నీ పోతాయి అనుకుంటారు. అందుకే అవన్నీ మంత్రించిన దారాలని దేవుడి ఒక ప్రభావం ఉందని అనుకుంటారు. మంత్రంలో ఏదో ఉందనుకుంటారు. మంత్రాలు ఏమున్నాయి? మామూలు పాటలు, సినిమా పాటలు ఎలాగో అది మంత్రం ఉండాలంటే ఏం తేడాలి? మంత్రాలు కేవలం అక్షరాల పొందిక, అంతేగాని వాటి మహత్యం ఏమీ లేదు. ఈ మంత్రాలకి మనమే మహత్యం అంటగట్టాం, అంతే, ఏమీ లేదు. కానీ అలా అనుకుంటారు. ఈ ఆస్తిక సమాజంలో అజ్ఞానం, మూఢనమ్మకాలు ఎన్నో ఉండాలి. అందుకనే ఈ లేని నల్ల దారాలు కూడా ఓ పెద్ద మహత్యం అంటగట్టం. అది కట్టుకుంటే రకరకాల దోషాలన్నీ పోతాయి అనుకోవడం. అలాగే కాశీదారం, రామేశ్వర దారం ఇలా ప్రతి ఆలయానికి ఏదో ఒక దారం ముడిపడి ఉంటుంది. పైగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ దారాలు కట్టుకుంటే దిష్టి వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ తెలియక తప్పులు చేస్తే
అవి తొలగిపోతాయని భావిస్తారు. మరి దేవుడి దగ్గర సరిగ్గా వెళ్ళకపోతే, దేవుడు సరిగ్గా పెట్టాల్సిన దండం పెట్టకపోతే ఏదైపోతుందో భయం అన్నమాట. అది దారం కొట్టుకున్నాకో చిన్న చిన్న తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడు అన్నమాట. లేకపోతే దేవుడు వాడిని చెప్పిస్తాడు. ఆ మాత్రం తెలియదా బతుకు నాశనం అయిపోతుంది అంటాడు అన్నమాట. దేవుడు దయామయుడు అంటారు కానీ వాడు చాలా భయస్తుడు. వాడు చాలా అందుకని భయంగా ఉంటారు. వాడు ఎక్కడ చెప్పిస్తాడో అని అంతే దారాలు కొట్టుకుంటారు. ఇది మామూలుగా ఇంకా మామూలుడికి కావాల్సిన బిజినెస్. ఆ దారాలు మామూలు దారాలను కట్టుకోవడం. వాడు అమ్ముతాడు 10 రూపాయలకి, 15 రూపాయలకి, 50 రూపాయలకి. ఇది ఇంకా మహా గొప్ప మంత్రం. ఈ మహామంత్రం, ఆ మంత్రం చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి ఇది రేట్లు పెంచేస్తాడు వాడు ఒకదాడు. ఈ పిచ్చి వాళ్ళేమో మరి మత నమ్మకం మోక్షంలో వాడికి అన్నీ గొప్పే. అలా కాదు, వాటికి ఏమీ విలువ లేదు. ఆలయాల వద్ద అమ్మే దారాలకి ఎటువంటి విలువ లేదు, అది తెలుసుకోవాలి. మహాత్యాలు కూడా ఇలాగే మహత్యం లేదు. మహాత్యాలు లేనే లేవు. దారాలు అమ్ముకోవడం ఒక వ్యాపారం. వాడు పట్టపూటికి అమ్ముకుంటాడు. వాడిని కట్టుకుంటే ఫలితం వస్తుంది అనుకోవడం వ్యక్తిలోని అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానమే. లేకపోతే దారాలు కొట్టుకోవడం, మంత్రాలు అమ్ముకోవడం అంత మనిషిలో మోక్షానికి ప్రత్యేకం అని నేను. అంచేత ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలకు మహత్యం అనేది ఆలయాలే కాదు, ఎక్కడ అమ్మినా సరే, ఎవడు చెప్పినా సరే, ఏ తాయి చెప్పినా, ఇంకోటి చెప్పినా, యంత్రాలు కట్టినా, ఇంకోటి చెప్పినా అన్నీ ఒట్టి బోగస్. దేంట్లో మహత్యం లేదు. ఈ నల్లదారాలే కాదు, దేంట్లో కూడా లేదు. ఇవన్నీ ఒట్టి హంబక్. వీటిలో ఎటువంటి విలువ లేదు. అసలు దేవుడే లేడు. మంత్రాల విలువే లేదు, మంత్రాల శక్తి లేదు, ఏమీ లేదు. అంత ఒట్టిది. మనుషుల్ని ఈ మతం ఏం చేస్తుందంటే, మత విశ్వాసాలు మనిషిని మోక్షంలో ఉంచుతాయి. ఆ మోక్షం నుంచి ఇవన్నీ చేస్తున్నాయి. అంతకంటే వీటికి ఏ విలువ లేదు. మనుషుల ఈ మోక్షంలో ఉంచే వ్యాపారం చేసుకుంటారు. కోట్లు కొల్లగొడుతుంటారు జనాల దగ్గర. మోక్షం ఉండాలి, ప్రజలు అజ్ఞానం ఉండాలి, మూఢముఖాలు ఉండాలి. అప్పుడే తక్కిన వాళ్ళకి దోచుకునే వాళ్ళకి ఆహా తేలిగ్గా బిజినెస్ చేస్తారు. అలా ఉంచాలి, అలా మోఢ్యం ఉంచాలి అనుకుంటారు అన్నమాట. దానికోసం ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్ని జిమ్మిక్కులు చేస్తారు. ఎంత ప్రచారాలు చేయాలో చేస్తారు. అది టీవీలో కావచ్చు, రేడియోలో కావచ్చు, పేపర్లో కావచ్చు, మన సోషల్ మీడియాలో కావచ్చు. చెప్పలేంత చెత్త అంతా ప్రచారం చేస్తారు. వీళ్ళేమో మత విశ్వాసాన్ని పెట్టి నమ్ముకుని కూర్చుంటారు. ఇది జరిగేది. అంతకని లేదు. వేటు కూడా ఏ రకం మహత్యం లేదు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అంతే. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మగువలు పరిణితి సాధించడానికి ఇవే ముఖ్య సూత్రాలు. అనేక మంది మహిళా సంఘ సంస్కర్తల స్ఫూర్తి గాథలు, సమాజంలో స్త్రీ శక్తి సాధించిన విజయాలు, మగువల మనస్సు దోచే చీరల సోయగాలపై ఓ విశ్లేషణ. అందానికే కాదు, అమ్మతనానికి అవసరమైన కసరత్తులు, గృహహింసతో నలుగుతున్న స్త్రీలకు పలు రకాల సాయాలు, వివాహేతర సంబంధాలు, అపోహలు, అనేక హత్యలకు కారణాలు, న్యాయదేవతకు ఆ స్త్రీలకు ఉన్న సంబంధం ఏమిటి, కట్టుబాట్లు, కట్టుబొట్టు ఆమె గెలుపుకి అడ్డు తగులుతున్నాయా, ఆడపిల్ల అయితే ఒకలా, మగవారికి మరోలా, ఎందుకు ఈ తేడాలు, ఇలా అనేక విషయాలపై విభిన్న కార్యక్రమాలతో అతివలు ఆకాశమే హద్దుగా ఎదగాలని కాంక్షిస్తూ తోడ్పాటునందిస్తోంది మా సమరం మగువా ఛానల్. ఎథిస్ట్ బులెటిన్ కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మొన్న జూన్ 25న మన దేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 ఏళ్లైన సందర్భంగా ప్రజాస్వామ్య చైతన్యానికని ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించింది కదా, దీనిపై మీ కామెంట్ చెప్పండి. లక్ష్మి, జూన్ 25 అంటే 2025 జూన్ 25కి
మన భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి సరిగ్గా 50 సంవత్సరాలు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ తన పాలన ఉంది, తను ఎమర్జెన్సీ పెట్టి. మామూలుగా ఎమర్జెన్సీ మన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఈ ఎమర్జెన్సీకి ఏదైనా అంతర్గతంగా కల్లోలాలు జరిగితే, అంతర్గత యుద్ధం అంటే దేశంలోనే యుద్ధాలు వచ్చేట్లయితే, అంతర్గత యుద్ధాలు, సైన్యం తిరుగుబాటు అలాంటప్పుడు దానికోసం ఎమర్జెన్సీ పెట్టారు. ఇప్పుడు 1975 జూన్ 25. ఆ జూన్ 25 ఎందుకు పెట్టి, అంతకుముందు 2 సార్లు పెట్టారు ఎమర్జెన్సీ. చైనా వార్, చైనాతో మన యుద్ధం జరిగినసారి పెట్టారు. పాకిస్తాన్ జరిగిన ఎమర్జెన్సీ 2 సార్లు. ఇది 3వసారి పెట్టడం. ఎందుకు పెట్టారు? యుద్ధం వచ్చేప్పుడు ఇది పెట్టారంటే, యుద్ధం వచ్చేప్పుడు ఎమర్జెన్సీ పెట్టడం. ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్ అన్ని చాలా కొన్ని, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం ఇవన్నీ పోతాయి. అలాగే కోర్టుకి వెళ్ళి ఏమిటి నా నోరు నొక్కిస్తారు, మామూలుగా అయితే నేనేం తప్పు చేశాను, నా మీద కేసు పెట్టారు, నా నోరు నొక్కిస్తారు అని అడగచ్చు. ఇప్పుడైతే అడగచ్చు. కానీ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా హరింపబడతాయి. ఎందుకు వార్ టైం ఎందుకు పెడతారంటే, అది పెట్టపోయినట్లయితే వీళ్ళు కొంతమంది మామూలు వాళ్ళు మన దేశంలో ఆ విమానం పడిపోయింది, లేదా వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు, ఇది లేని మీరేంటి యుద్ధం చేసేది ఏంటి, మనం ఏంటి మనం చేసేది ఏంటి అని మాట. అది శత్రువుకి ఇంకా ఇదవుతుంది. వాడు బాంబు వేస్తే ఇంతమంది చచ్చిపోతే మనమేమో ఏం లేదు మనకేం జరగలేదని చెప్పి అంటాం, వాడికే జరిగింది చెప్తాం, శత్రు దేశం మనకు ఏం చెప్పాము అని వీళ్ళు మాట్లాడతారు. దాంతో శత్రు దేశానికి చాలా ఇంకా అలుసైపోతుంది. అందుకే ఎమర్జెన్సీలో ఈ వాక్ స్వాతంత్ర్యాన్ని అరికడతారు. అది అవసరమే, అది చాలా అవసరమే. ఎందుకు మన జరిగిన పాల్గొనేటప్పుడు కూడా మన దేశం ఎమర్జెన్సీ పెట్టాల. పాకిస్తాన్కి ఇండియాకి మన భారత్ జరిగింది 3 రోజులు జరిగింది కదా, అప్పుడు ఎమర్జెన్సీ పెట్టకపోతే కొంతమంది భారతదేశంలో కొంతమంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఎన్ని ఎమర్జెన్సీ పెట్టలేదు కనుక వీళ్ళు మన దేశం మీద దండయాత్ర జరిగినప్పుడు, మన దేశం మీద తీవ్రవాదులు వచ్చి చేసినప్పుడు మనం తప్పకుండా మన దేశం తరపున ఉండాలి. అదే దేశభక్తి అంటే. మన దేశానికి మనం రక్షించుకోవడం రెడీగా ఉండకపోతే ఇంక శత్రువులు ఏం చేస్తారు, ఇష్టం చేస్తారు వాళ్ళు. మన ఎమర్జెన్సీ పెట్టబోవడం చేశారు కొంతమంది ఇండియాలో. అది జరిగింది ఎందుకు, యుద్ధం అయిపోగానే ప్రతిపక్ష నాయకులు ఆ విమానం పడిపోతే దాని గురించి చెప్పలేదేంటి, అక్కడ అంతమంది చచ్చిపోతే చెప్పలేదేంటి అని ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. అదే మామూలు కూడా మాట్లాడారు, ఎందుకు ఆగారు, నోరు మూసి కూర్చున్నారు. లేదా అదే యుద్ధం టైం చేశారనుకో పాకిస్తాన్కి ఎంత ఇది ఉండేది, అలసి అయిపోయేది మంది. అంచేత ఎమర్జెన్సీ అందుకోసం ఎమర్జెన్సీ. కానీ 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ పెట్టింది? ఆమె ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికైందో ఆ నియోజకవర్గంలో ఎన్నికైనప్పుడు ఆమె అక్రమాలు చేసి నెగ్గింది అని ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఆమె మీద కేసు వేశారు. ఇలాంటి అక్రమాలు చేసింది అందుకే నేను ఓడిపోయాను అని కేసు పెడితే హైకోర్టు కరెక్టే అని చేసి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంది. చెల్లబాటు కాదు అని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ చెల్లుబాటు కాదని. హైకోర్టు చెల్లుబాటు చేసుకొని ఇందిరాగాంధీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు చేసింది, హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, అక్రమాలు జరిగాయి, ఇందిరాగాంధీ ఆ రంగం ఎన్నికయింది అంచేత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదు అని చెప్పి. మామూలుగా ఎవరైనా ఇస్తే వెంటనే రిజైన్ చేసేస్తారు, బయటకు వచ్చేస్తారు, లేదు బయటపోతారు. రిజైన్ ఒకసారి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చెప్తే ఇక వాళ్ళు మాట్లాడరు, తప్పు జరిగిపోయింది, వాళ్ళు తప్పు అనుకోకపోయినా సరే బయట రావాల్సిందే. మరి సుప్రీంకోర్టు సుప్రీం, ఇంక దాని కాదంటే అలాగా. కానీ ఇందిరాగాంధీ ఏం చేసింది, తన పదవిలో ఉండడం కోసమని ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టి అప్పటికి కూడా ఎమర్జెన్సీ పెట్టేసేసి
ఫండమెంటల్ రైట్స్ అన్నీ హరించేసింది. ఎవడు మాట్లాడు, ఎవరు సభా స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, సభా స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు, కోర్టుకు వెళ్ళడానికి వీలేదు. ఇగో నా నోరు నొక్కేసారని కోర్టుకు వెళ్ళడానికి వీలేదు. ఎవడు అడగలే. ఒకళ్ళు అరెస్ట్ చేశాడు, నా ఎందుకు అరెస్ట్ చేసావు అనడానికి వీలు లేదు. నీ మా ఇష్టం, నువ్వేవాడు మాట అని చెప్పి అభిప్రాయం. ప్రతిపక్ష నాయకులను అందరినీ, జయప్రకాష్ నారాయణని, జార్జ్ ఫెర్నాండిస్ని, వాజ్పేయిని అందరినీ అరెస్ట్ చేసి పరిచారు. మొత్తం కొన్ని వేల మంది ఇండియా మొత్తం అరెస్ట్ చేసి పరిచారు. అందరినీ జైలు పెట్టారు. 21 మాసాల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. 21 మాసాల పాటు. మరి ఎందుకోసం పెట్టినాడా? ఆవిడ స్వార్థం కోసం పెట్టింది. తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఆవిడ ప్రజల కోసం కొంచెం చేసింది, వేరే విషయం శాసనాలు చేసి కొంత మెచ్చుకుంటారు. అబ్బా ఎమర్జెన్సీ రాబట్టి ఈ చట్టాలు చేసిన ఆ చట్టాలు చేసిన అనుకుంటారు. తప్పదు, చేయాలి. తర్వాత తన ఎగ్జిస్టెన్స్ కోసం చేయాలి తప్పకుండా. దట్ ఈజ్ రైట్, చేసి తీరాలి. కానీ కావాలంటే నువ్వు చేసి మళ్ళీ అది తను చేయాలనుకుందో మళ్ళీ దగ్గర అవసరంగా రిజైన్ చేసేసి, నో తప్పు జరిగింది, నా వదిలి సరిగ్గా తీర్పు కాదు, అయినా సరే నేను సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అంగీకరిస్తున్నాను, నేను మళ్ళీ కంటెస్ట్ చేస్తానని చెప్పి వచ్చేస్తే వాళ్ళందరూ 350 పైన మెంబర్స్ ఉన్నారు పార్లమెంట్లో. ఆ రద్దు చేయబడి అలా ఉండేది. ఉంటే మళ్ళీ ఎన్నికైంది, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది మళ్ళీ. కానీ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాలి? ప్రజాస్వామికంలో మనం ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి. రాజ్యాంగం మనకి మొత్తం ఇలా చేయాలి, మొత్తం రాజ్యాంగం మనకు గైడెన్స్ ఏదో కావాలి మనకి. అది మార్గదర్శి రాజ్యాంగం అనేది. దాని ప్రకారం మనం చేయాలి. మన రాజ్యాంగాన్ని మనం మన స్వార్థం కోసం చేస్తే అది చాలా. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ 25కి సంవిధాన్ హత్యా దివస్ అని ప్రభుత్వం అన్ని చోట్ల పెట్టి ప్రజాస్వామికాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామిక చైతన్యం ప్రజల్లో రావాలి. ఈ రంగం మళ్ళీ మనకి ఏ రాజకీయ నాయకుడు అలా చేయకూడదు. ఎమర్జెన్సీ అనేది అత్యవసర పరిస్థితి. యుద్ధం లాంటిదంటే అత్యవసరం, ఇంకెప్పుడు అత్యవసరం కాదు. అంతే దాని స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం చేయకూడదు. ఇందిరాగాంధీ స్వప్రయోజనాల కోసం చేసింది. కావాలంటే తన ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు తను బయటకు వచ్చి తన నిర్దోషిత్వం చెప్పుకుని ఎలక్ట్ అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? మళ్ళీ తనే ప్రేమిష్ చేయి ఉండేదేమో. మెజారిటీ ఫుల్గా ఉంది పార్లమెంట్లో. తన పార్టీ బిజెపి ప్రజలు హర్షించేవాళ్ళు. కానీ చేసి ఆ రంగం చేసి అందరినీ 21 మాసాలు లోకనాయక్ జయప్రకాష్ నారాయణ కానివ్వండి, వాజ్పేయి కానివ్వండి, జార్జ్ ఫెర్నాండిస్ కానివ్వండి, అందరు ప్రతిపక్షాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల వాళ్ళని, నాయకుల్ని, అందరి కమ్యూనిస్టులని, వీళ్ళ వాళ్ళని కాదు, ఎవరైతే ప్రజాస్వామ్యం కావాలంటారో, స్వేచ్ఛ కావాలంటారో, రాజ్యాంగం రక్షణ అంటున్నారో ఆ రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి పరిచారు. అది సబబా? ఇప్పుడు ఎందుకు పెట్టారు వీళ్ళు? ప్రజాస్వామ్యం రక్షించబడాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, రాజ్యాంగమే మన సుప్రీము, రాజ్యాంగం ప్రకారమే పాలన జరగాలి అనేది మన ఉద్దేశం. అయితే కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈ కాంగ్రెస్ని బలహీనపరచడం కోసమని బీజేపీ వాళ్ళు ఈ కుట్రపరిగా ప్రజలు ఆ రంగంలో సానుభూతిని లేకుండా చేయడం కోసం దీన్ని నడిపారు అని అన్నారు. సానుభూతి లేకుండా అని కొంతమంది అంటున్నారు. లేకపోతే ఎందుకు చేయాలి అంత? ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది కదా అని. 50 ఏళ్ళైనా తప్పే. ఇప్పుడు నిజంగా ఏం చేయాలి? నిజంగా మనస్సాక్షిగా చెప్పాల్సిందంటే ఎస్, రాజ్యాంగం అని ప్రతివాడు రాజ్యాంగాన్ని చెప్పాడు. మరి రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు రాజ్యాంగమే మనకి సుప్రీం అని చెప్తారు. ఎవరైనా సరే ఎవరైనా రాజ్యాంగం మన రాజ్యాంగం ప్రకారం నడిపించమని చెప్తారు. వీళ్ళు ఎవరెందుకైనా సరే నేను రాజ్యాంగ సాక్షిగా నేను పాలన చేస్తానని చెప్పాలి. వాళ్ళు చేస్తేనే రావాలి. లేకపోతే నేను రాజ్యాంగ సాక్షిగా చేయను, నా ప్రకారం నేను చేస్తాను అంటే వాడు
వాళ్ళు ఎవడు, వాడు ఎంపీ ఎవడు, ఎమ్మెల్యే ఎవడు, ఎవడెవడు, ఓ మినిస్టర్ వాళ్ళని చేయాలన్నా రాజ్యాంగ సాక్షిగానే చేస్తా, రాజ్యాంగాన్ని నేను అమలుపరుస్తాను అని చెప్పి తీరాలి వాడు. కాదు నా ప్రకారం చేస్తా, రాజ్యాంగం లెక్క చేయాలంటే చెల్లుబాటు కాదు. మరి అలా చేసి మరి దాన్ని తప్పుకొడితే ఇప్పుడు అనొచ్చు. అంచేత ఒకవేళ వీళ్ళు చెప్పిన దాన్ని తప్పైతే ఎస్ మీరు చెప్పమండి సార్. అంతేగాని మమ్మల్ని అడగొట్టడానికి నువ్వు ఓట్లు ఇంకా పెంచుకోవడానికి, సీటుకు పెంచుకోవడానికి, నువ్వు బలం అవడం కోసం నువ్వేం చేస్తున్నావు అని అంటున్నారు. ఉంటే ఉండదు, కొంత స్వార్థం ఉండొచ్చు వాళ్ళ బలం అనేది. వాళ్ళ స్వార్థం ఉన్న రెండు పక్కలు వీళ్ళ బలహీనతను సర్దిద్దుకోవాలి. నేను చెప్పాలి వీళ్ళు కావాలంటే అప్పుడు జరిగిపోయింది, మేము మాత్రం పూర్తిగా రాజ్యాంగ బుద్ధులుగానే ఉంటాము. అప్పుడు జరిగిన దానికి మరి మేము చేస్తాం. అప్పుడు ఇందిరాగాంధీ అలా చేసింది, మేము మరి ఆమె ఎందుకు చేసినా మాకు తెలియదు. కానీ ఇప్పుడు అందరూ 50 ఏళ్ళు అయిపోయింది కదా, మేము మాత్రం అది అలా జరిగింది మేము ఒప్పుకోవట్లేదు మొక్క అనొచ్చుగా అనరు. దాన్ని మేము తప్పని ఒప్పుకుంటున్నాం అని కూడా చెప్పచ్చు అనొచ్చు. నిజంగా ప్రజాస్వామ్యవాదులు అయినట్లయితే తప్పును ఒప్పుకు తీరాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అదే ప్రజాస్వామ్యం అంటే. మనం ప్రజాస్వామ్యవాదులమా లేకపోతే నిరంకుశవాదులమా? ప్రతి వ్యక్తికి వయోజన హక్కు ఓటు హక్కు ఎలా ఉందో, ప్రతి వ్యక్తికి ఎలా స్వేచ్ఛ ఉందో, స్వేచ్ఛగా ఫండమెంటల్ రైట్స్ మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ మనకి ఇచ్చే ప్రాథమిక హక్కులు అనేది రాజ్యాంగ పరంగా మనకు పడ్డారు. మీకు ఏమైనా ఉల్లంఘన జరిగితే నువ్వు సుప్రీంకోర్టు వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు మన రక్షణిస్తుంది. నీ వాక్ స్వాతంత్ర్యాన్ని, సభా స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వాతంత్ర్యాన్ని నీ హరిస్తే నీ కింద ఓట్లో నీ రక్షణ అయితే సుప్రీంకోర్టు అక్కడ వెళ్ళచ్చు. నీ స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఇండివిజువల్ ఎవరైనా సరే యూ కెన్ కంటెస్ట్. నేను చేసిన తప్పేంటి మాట్లాడతాను, నేను న్యాయం నిజం న్యాయం నువ్వు నాశనం చేయడానికి, తప్పు చేయడానికి నీ స్వార్థం చేస్తా అంటే అది వేరే విషయం. నువ్వు మాట్లాడేది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ అయితే మాత్రం, నీకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం మంచి కోసం మాట్లాడితే, దేశ సంక్షేమం కోసం మాట్లాడితే, సమాజ సంక్షేమం కోసం మాట్లాడితే, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడితే అది తప్పకుండా రాజ్యాంగం నేను రక్షిస్తుంది. నీ స్వార్థం కోసం చేసే మాత్రం రాజ్యాంగం రక్షించదు. నీ రాజ్యాంగం నీకు స్వేచ్ఛ ఇచ్చింది, నీకు హక్కు ఇచ్చింది, ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్ కింద హక్కు కింద ప్రాథమిక హక్కు కింద ఇచ్చింది. అంచేత మరి వీళ్ళేమంటున్నారు, కొంతమంది ఏమన్నారు, మోడీ తన స్వార్థం కోసం చేశాడు కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది తక్కిన వాళ్ళు చాలా ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ప్రజాస్వామ్యం తప్పకుండా రక్షింపడాల్సిందే, తప్పులు సర్దిద్దుకోవాల్సిందే. తప్పులు చేయొచ్చు, తప్పులు జరగచ్చు, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు తప్పు చేయొచ్చు, కానీ తప్పు జరిగిపోయచ్చు. ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంతమంది ఇదైపోయారు, వాళ్ళు చనిపోయారు బాధలు భరించలేక, బతుకులు నాశనం అయ్యాయి. ప్రజాస్వామికులు అవసరమా? ఇది నియంత్ర పాలన కాదు కదా. మంచి చేసింది ఇందిరాగాంధీ, చాలా చాలా మంచి శాసనాలు చేసింది. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఏది అవసరం అది చేయాలి. అందుకని సంవిధాన హత్యా దివస్ అనేది గుడ్ స్పిరిట్లో తీసుకోవాలని కోరుతున్నాను నేను. గుడ్ స్పిరిట్లో మంచిగా అదే అని తీసుకుని ప్రజాస్వామ్యవాదులు నిష్పక్షపాతంగా ఆలోచిస్తూ, అక్కడ పార్టీ పరంగా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచించు, కానీ ప్రజాస్వామ్యవాదులు మాత్రం నిష్పక్షపాతంగా ఆలోచించి రాజ్యాంగాన్ని ముందు ఎవ్వరు హరించకుండా చూడాలి. హరిస్తే వాళ్ళని దింపి తీరాలి. అంతే పాఠం నేర్చుకున్నాం మనం. ఒక ప్రధానమంత్రి చేసిందంటే పాఠం నేర్చుకున్నాం. ఈ మాట మాత్రం అప్పుడు అందరూ అలాగే చేపెట్టి జైల్లో పెట్టారు. మళ్ళీ కనుక ధైర్యం ప్రజల్లో ఎప్పుడైతే ఈ చైతన్యం వస్తుందో అప్పుడు ఇది చేయడం సాహసించరు. ప్రజల్లో చైతన్యం లేనప్పుడే, రాజ్యాంగపరమైన చైతన్యం లేనప్పుడే ఇలాంటివి జరుగుతాయి.
అంటే ప్రజల్లో రాజ్యాంగపరమైన చైతన్యం ఉండాలి. రాజ్యపరం చైతన్యం లేకపోబట్టి నేను చేసేప్పటికి హాహాహో చప్పట్లు కొట్టినారు. నువ్వు ఆ పని మళ్ళీ నువ్వు ఎందుకే చేయొచ్చు. అంచేత మన ప్రజాస్వామ్యం నిజంగా ప్రజాస్వామ్యవాదులుగా ఆలోచించేట్లయితే ఈ రంగా స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం రాజ్యాంగాన్ని దాన్ని ఉపయోగించుకోవడం మాత్రం తప్పు. ఫండమెంటల్ రైట్స్ని హరించడం తప్పు. వ్యక్తి స్వేచ్ఛను హరించడం తప్పు. వాక్ స్వాతంత్రం హరించడం తప్పు. అది అంటే తప్పు చేయాల్సిన అవసరం ఎందుకు చేయాలి? తప్పు రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఒకటే గుర్తుంది, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాలి. ప్రజాస్వామికంలో ఏదో ఒకటి ఉండాలి, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రంగా తీసినట్లయితే మరి జూన్ 20న ఎమర్జెన్సీ పెట్టి 50 సందర్భంలో ఈ సంవిధాన హత్యా దివస్ని మనం గుడ్ స్పిరిట్లో తీసుకోవాలని చెబుతున్నాను. గుడ్ స్పిరిట్లో ఇందిరాగాంధీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదనట్లా ఉన్నారు, ఇందిరాగాంధీ సపోర్ట్ చేస్తారు. కానీ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో వ్యక్తి కంటే రాజ్యాంగం ముఖ్యమైనది. వ్యక్తి ముఖ్యం కాదు, రాజ్యాంగం ముఖ్యము. రాజ్యాంగంలోని మనకున్న శాసన మరి అంబేద్కర్ మరి ఉన్న కమిటీ ఎప్పటికంత మొత్తం మన రాజ్యాంగ కమిటీ ఎంతో ఆలోచించి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగం చేశారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రజాస్వామ్యవాదులైన అందరూ కూడా మళ్ళీ అలాంటి స్థితి రాకూడదు. మనం నిష్కల్మషంగా ఆ రకమైన రాజ్యాంగాన్ని మనం ఉంచుకుని నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్క బాధ్యతని నేను అంటున్నాను. డాక్టర్ గారు, ఈ నెల 26న గోరా గారి 50వ వర్ధంతి కదా. ఈ సందర్భంగా నాస్తిక్ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల వివరాలు కాస్త వివరించండి. లక్ష్మి నాస్తికోద్యమ నిర్మాత, ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాత గోరా. మరి ఆయన మరణించి 50 సంవత్సరాలు అయింది. ఆయన పాజిటివ్ ఎథిజం, నిర్మాణాత్మక నాస్తికత్వం అనే ప్రపంచంలో ఒక కొత్త భావజాలాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి గోరా. అంతకు ప్రతి వాళ్ళు ఇంత నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పలేరు. అందుకని పాజిటివ్ ఎథిజం ఎలా ఉంటుంది జీవితంలో అన్ని రంగాలకి నాస్తికత్వం ఎలా ఉండాలి. అది ఆర్థిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సంస్కృతి రంగం కావచ్చు, ఏ రంగమైన అన్ని రంగాల్లో కూడా నాస్తిక ధోరణిలో ఎలా ఉండాలి అనేది పూర్తిగా సిద్ధాంతీకరించే గొప్ప వ్యక్తి గోరా. ఆయన చెప్పడమే కాదు, ఆచరించి చూపించిన వ్యక్తి గోరా. నాస్తికతను ఆచరించి చూపించిన వ్యక్తి ఆయన. 50 సంవత్సరాలు ఎప్పటికైనా వచ్చేది నాస్తిక యుగమే, రాబోయే యుగం నాస్తిక యుగమే, దాని డౌట్ లేదు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బిలీవర్స్ గురించి తీసుకుని రిలీజియస్ బిలీవర్స్, నాన్ బిలీవర్స్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 24% మంది, 24% దాదాపు 20% దాకా వాళ్ళు ఏ దేవుళ్ళు నమ్మట్లేదు, ఏ మతంలో నమ్మట్లేదు. అంటే ఎంత పెరుగుతుంది. కొన్ని దేశాలు, స్వీడన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇలా కొన్ని దేశాలు తీసుకుంటే చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి కాదు, చాలా కొన్ని డజన్లకు దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ నాస్తికులు అనే వాళ్ళు 50%, 80%, 90% కూడా ఉన్నారు. అంత ఉన్నారు నాస్తికులు అని చెప్పి. మాకు దేవుళ్ళని నమ్మకం లేదు, మతంలో మేము నమ్మమని చెప్పి. మన భారతదేశంలోనే ఇంకా సరైన విజ్ఞానం లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు కూడా విద్యా వ్యాప్తి జరగడంతో, చైతన్యం రావడంతో మనకు కూడా ఎక్కువ ఇదికెళ్ళా ఇక్కడ కూడా చాలా మార్పు వస్తుంది. చూడడానికి తిరుపతిలో ఎక్కువ ఉన్నారు, అక్కడ ఎక్కువ ఉన్నారు అనిపిస్తుంది, కానీ అనిపిస్తుంది. కానీ చాలామంది లిబరల్స్గా మారిపోతున్నారు. లిబరల్స్ పూర్వకాలంతో మౌఢ్యం సమాజంలో లేదు. చాలా పూర్వకాలం వర్ణాంతరం చేసుకోవాలంటే చంపేసేవాళ్ళు, ఇంట్లో విలేసేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా కులాంధ్రోహాలు, మతాంధ్రోహాలు, దేశాంధ్రోహాలు చేసుకుంటున్నారు ధైర్యంగా.
ఆ మత విశ్వాసం సడలుతోంది, దేవుని విశ్వాసం సడలుతోంది. కొద్దిగా ఊరికి ఫ్యాషన్గా ఉంది కదా, అందులో ఫ్యాషన్గా అయినా అంతకంటే లేదు. అంచేత ఆ ఘోర అంచేత రాబోయే యుగం నాస్తికత్వాందే దొరకలేదు. ఆయన మరణించి 50 సంవత్సరాలైనా సరే ఆయన ఏ పాజిటివ్ థీజాన్ని ప్రబోధించారో అది అండర్ కరెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆయన ప్రపంచంలో దేశాలన్నీ జరిగాడు. ఆయన కొన్ని దేశాల్లో హ్యూమనిస్ట్గా అసోసియేషన్ పెట్టిన వాళ్ళు, నేషనలిస్ట్ ఘోరాగా పనిచేశారు. వాళ్ళందరూ ఎథిస్ట్ అసోసియేషన్గా మార్చేశారు. ఘోరా గారు నాస్తికత్వమే సరైనది అని. ఆ సందర్భంలో ఆయన మరణించి రేపు జూలై 26కి ఈ జూలై 26కి ఈ నెలే కదా జూలై 26కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది మరణించి. ఈ సందర్భంలో ఆయన వర్ధన సభలో మరి ప్రముఖ సామాజిక విశ్లేషకులు, జీవశాస్త్ర శాస్త్రజ్ఞులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ దేవరాజు మహారాజు గారు, డాక్టర్ దేవరాజు మహారాజు గారు ఘోరా గారి గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏంటంటే సామాజిక పరివర్తన ఘోరా కృషి అనే విషయం. సమాజంలో ఎంతో మార్పు వచ్చింది, సామాజిక విప్లవం వచ్చింది, సామాజిక పరివర్తన ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి ఘోరా గారు ఏ రంగా దోహదపడ్డారు. సామాజిక పరివర్తన ఘోరా కృషి. ఘోరా ఎన్ని రంగాలు చేశారు, ఈ రంగం ఆ రంగం కాదు, అది సాంఘిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లోనైనా ఆయనంటే ఒక ముద్ర ఉంది ఘోరా గారి. ఆ సామాజిక పరివర్తన తీసుకొచ్చిందానికి. ఆ సామాజిక పరివర్తనలో ఘోరా చేసిన అమోఘమైన కృషి గురించి మరి కొత్త తరానికి తెలియాలి, తరానికి తెలియాలి. ఆ తెలియడం కోసం దేవరాజు మహారాజు గారు ఆయన వస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న అందరికీ చెప్పేది ఏంటంటే, రండి, మీరు తెలుసుకోండి. విషయాలు మనం ప్రత్యక్షంగా విన్నప్పుడే మనకన్నీ అర్థమవుతాయి మనకి. అంతే నేను కోరేదంటే నా విజయవాడ నాస్తిక కేంద్రంలో రేపు 26వ తారీఖున ఉదయం 11 గంటలకి అక్కడ కాన్ఫరెన్స్ హాల్లో ఘోరా గారి 50వ వర్ధన సభ జరుగుతుంది. అందరూ పాల్గొనుకుంటున్నాను. ఇంత అడ్వాన్స్గా దిగుతున్నా అంటే అందరికీ ఈరోజు చాలా పనులు ఉంటున్నాయి. ఆ పనులను మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఘోరా గారి సభలకి బయట కూడా చాలా దూర ప్రాంతాల కూడా వస్తారు ఘోరా గారి సమితిని. అని వాళ్ళందరూ కూడా రేపు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని తెలియజేస్తున్నాను. అని చెప్పి ప్రతివాడు కూడా దేవరాజు మహారాజు గారు మాట్లాడుతున్న విషయంలో పాల్గొనండి, మీ భావాలను కూడా పంచుకోండి. మనం తప్పకుండా నాస్తికత్వం వ్యాప్తి కృషి చేయాలి, అందరం కృషి చేయాలి. అన్ని రంగాల్లో, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ నాస్తిక చైతన్యాన్ని తీసుకురావాలి. మన ఇవాళ బులెటిన్లో ఎన్నో నాస్తిక చైతన్యం ఎన్నిట్లో అవసరం ఉందో మనం చూసాం. ఎందుకు అవసరమో చూపించాం, ఎలా అవసరమో చెప్పించాం, దానివల్ల ఎంత మార్పు వస్తుందో చెప్పాం. మరి దీంట్లో ఈ బులెటిన్లో మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. అంచేత కోరేదని మీరందరూ కూడా ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. అంచేత ప్రతి వాళ్ళు రావాలని కోరుతున్నాను. మరి లక్ష్మి, మనం ఇవాళ చాలా వేసుకున్నాం. దాంట్లో ఇప్పుడు మనకేంటి ముఖ్యంగా సమరం ఛానల్స్. ఆ సమరం ఛానల్స్లో మనం అన్ని 20 ఛానల్స్ ఉన్నాయి మనకి. 20 ఛానల్స్లో సమరం మగువ ఛానల్ అది చాలా గొప్పగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి. ఇప్పుడు మహిళా సాధికారత అని అంటున్నాం. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థికంగా కాదు, అన్నిట్లోనూ మహిళలకి ఒక రకమైనటువంటి వాళ్ళకి నాలెడ్జ్ కావాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. మహిళ ఒంటింటి కుందేలు కాదు, వాళ్ళకి ఆరోగ్యం తెలియాలి, సామాజిక విషయాలు తెలియాలి, విద్యాపరమైన విషయాలు తెలియాలి, ఆర్థిక విషయాలు తెలియాలి, సైన్స్ విషయాలు తెలియాలి, అన్నీ తెలియాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. ఎప్పుడైతే మహిళా సాధికారత అంటామో అన్ని రంగాలకు సంబంధించిన విషయాలని వాళ్ళు సంపాదన చేయాలి. ఆ రంగా మహిళలను చైతన్యపరచడం కోసమని
సమరం మగువ ఛానల్ కృషి చేస్తుంది. అన్ని రకాలుగా నాది ఇవ్వడానికి వాడు కేవలం ఏదో ఒక యాంగిల్లో మీకు ఏదో ఆర్థికంగా ఎలా చేయాలి, లేకపోతే నీ ఇంట్లో వంటలు చేసుకోవాలి, నీ బట్టలు ఎలా కొట్టుకోవాలి, అది కాదు. అవి మామూలుగా అంతా చేస్తారు. అలా కాదు. మహిళని నిజంగా ఒక వ్యక్తిత్వం మహిళగా నిలబెట్టాలి. వ్యక్తిత్వం ఏదో ఆర్థికంగానే కాదు, సామాజికంగానే కాదు, ఒక వ్యక్తిత్వం అంటే నేను అనేది తన యొక్క విశిష్టని చాటుకోవాలి, ప్రత్యేకతను చాటుకోవాలి. ఐఎమ్ సంథింగ్ అని మహిళ చెప్పుకోగలిగిన ధైర్యం కూడా. దానికోసమే సమరం మగువ ఛానల్ కృషి చేస్తుంది. ఎన్ని విషయాలు ఇదేనే కాదు. అంచేత నేను కోరేదంటే మహిళలందరూ కూడా, మహిళగా పురుషులు కూడా చూడండి, మహిళలందరూ కూడా సమరం మగువ ఛానల్, మా సమరం ఛానల్స్లో సమరం మగువ ఛానల్ ఉంది. ఇదే ఎన్ని రకాల విషయాలు ఉన్నాయో మహిళా చైతన్యం కోసం. మామూలుగా మహిళ ఏదో ఆర్థికంగా ఎలా వస్తారు, చదువుకోవడానికి ఏముంది ఇంతే ఉంటాయి కదా. ఏదో మహిళలకు ఏ రకం సౌకర్యాలు ఉన్నాయి చెప్పేంతే, మహిళలకు ఏ సౌకర్యాలు చెప్తారు అంతే. చదువుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగులు అయితే స్వయం ఉపాధి పథకాలు ఏమున్నాయి, ఇవే చెప్తారు. కాదు, అది అందరూ చెప్తారు. అలా కాదు, మహిళని ఒక వ్యక్తిత్వ మహిళగా తయారు చేయాలి. షీ సంథింగ్ స్పెషల్ అనేది చేయాలి. దానికోసం కృషి చేస్తుంది సమరం మగువ ఛానల్. ఇది ప్రత్యేకమైన ఒక వరల్డ్లో అది వెళుతుంది. దాన్ని అందరూ చూడాలని కోరుతున్నాను. మీరు ఇంతకు చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి సమరం మగువ ఛానల్. సమరం మగువ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తిత్వంలో ఒక కొత్తదనం వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది, ఒక స్ఫూర్తి వస్తుంది. అంచేత కానుకొడుతూ మరి లక్ష్మి, ఇవాళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. చైతన్యం, నాస్తిక చైతన్యం కాదు ప్రజల్లో. నాస్తిక చైతన్యం కోసం మనం కృషి చేయాలి. నాస్తిక చైతన్యం చేయడమే అటు రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో కానీ, సైన్స్ రంగంలో కానీ, ఈ రంగం ఆ రంగం అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పు వస్తుంది, జీవితాలనే మార్చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం అన్ని ఛానల్స్ అన్నీ కూడా ఆరంగం కృషి చేస్తే, ఎథిస్ట్ బులెటిన్ కూడా ఆరంగం మనం చేస్తున్నాం. అందరూ అవన్నీ తెలుసుకొని చేస్తూ మరి అందరి సెలవు తీసుకుందాం. అందరికీ జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.